డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఫర్దర్ బేస్డ్ ఆన్ దట్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు రేంజ్ డీజీ సార్ కూడా రావడం జరిగింది. సో సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకొని ప్రజెంట్ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సరౌండింగ్స్ ఏమైనా సీసీటీవీస్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఏరియాలో ఉన్న మొబైల్ టవర్ డంప్ కూడా తీసుకొని కూడా మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది కూడా చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా మనం ఇన్వెస్టిగేషన్ మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. మనకి ఈరోజు కర్నూలు అవుట్స్కట్స్ లో మనకి నగరవనం దగ్గర ఒక చిన్న లేక్ ఉంది. ఈ లేక్ దగ్గర ఒక ఇద్దరు మహిళలు ఈ లేక్ లో ఒక సైడు ఒక మహిళ ఆల్మోస్ట్ గట్టు మీద ఒక 700 to 800 మీటర్స్ డిస్టెన్స్ లో ఇంకొక మహిళ మృతదేహాలు స్థానికులు చూసిన తర్వాత మనకి తెలియచేయటం, లోకల్ ఎస్హెచ్ఓకి తెలియచేయటం, అక్కడి నుంచి ఎస్పీ గారికి సమాచారం రావటం కూడా జరిగింది. సో ముగ్గురు మహిళలు మృతదేహాలు దొరికాయి కాబట్టి ఈ గ్రావిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ ని మేము అర్థం చేసుకుని ఎస్పీ గారు మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ వీళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయాలా మేము, ఎవరు ఈ మహిళలు అనేది. ఇప్పటి వరకు కూడా ఈ మహిళలు పలానా గ్రామానికి సంబంధించిన వాళ్ళని ఎట్లాంటి సమాచారం కానీ మిస్సింగ్ కేసెస్ కానీ ఏవి కూడా దానికి కంపారిజన్ కాలేదు. అది కూడా వెరిఫై చేస్తున్నాము. అట్ ద సేమ్ టైము నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకి నంద్యాల కానీ అట్లా వారికి కూడా సమాచారం ఇచ్చి మనకి విలేజ్ వాళ్ళ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఇది మరొకసారి వెరిఫై చేస్తాం. వెదర్ ఇట్ ఈజ్ యాక్సిడెంటల్ గా జరిగిందా లేదా మర్డర్ జరిగిందా అనేది అనే యాంగిల్లో 2 యాంగిల్స్ లో మేము వెరిఫై చేస్తున్నాము. టెక్నికల్ అంశాలని అలాగే ఈ శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో భాగంగా మేము పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ని ప్రధానంగా తీసుకుంటాము. దానికి ఒక ఎడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ పిఎంఈ చేసేటప్పుడు అక్కడ ప్రెజెన్స్ లో ఉండి ఏదైతే ఈ డాక్టర్స్ ఇచ్చే అడ్వైజర్స్ ప్రైమరీ రిపోర్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మేము కేసులో పురోగతి సాధిస్తాము, ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. 3 గంటలకి ఇక్కడ 2 అన్నోన్ ఫిమేల్ డెడ్ బాడీస్ ఇక్కడ నగరవనం ఈ పాండ్ లో తేలియాడుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మనం తాలూకా సిఐ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఆ డెడ్ బాడీస్ ని మనకి ఇప్పుడు కర్నూలు మెడికల్ హాస్పిటల్లో ఆల్రెడీ మనం పోస్ట్ మార్టం కోసం అక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత